విండోస్ వాళ్ళది అయితే కనుక ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ అంటారు. ఇది ఎస్ఏపి జావా ఎడిషన్ అండి, ఇది మ్యాక్. సో ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ అయినా మ్యాక్ లాగాన్ ప్యాడ్ అయినా బోత్ ఆర్ సేమ్, బట్ అయితే దీన్ని ఎస్ఏపి నెట్ వేవర్ అని పిలుస్తారు మ్యాక్ లో. సో ఇక్కడ ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ అని ఉంటుందండి. ఇక్కడ మ్యాక్ వాళ్ళకి అయితే కనెక్ట్ ఎస్ఏపి జావా అంటారండి. సో ఇక్కడ ఎంటీ బాక్స్ ఉంటుందండి అందరికీ కూడా సర్వర్ లో. ఇలా సర్వర్ లో ఎంటీ బాక్స్ ఉన్నప్పుడు ఇక్కడ మీకు విండోస్ వాళ్ళకైతే వేరియబుల్ లాగన్ అని ఉంటుందండి, వేరియబుల్ లాగన్ అని. ఈ వేరియబుల్ లాగన్ పక్కనే న్యూ బటన్ ఉంటుందండి. ఇక్కడ విండోస్ వైట్ బటన్ ఉంటుంది, న్యూ కనెక్షన్ అనాలి. న్యూ కనెక్షన్ అన్నాక తర్వాత నెక్స్ట్ బటన్ లోకి వెళ్ళాలండి. నెక్స్ట్ బటన్ లోకి వెళ్ళాక ఇక్కడ ఈ అటాచ్మెంట్స్ వస్తాయండి. మీకు అటాచ్మెంట్స్ ఇచ్చాను అందరికీ కూడా. ఆ అటాచ్మెంట్స్ లో విండోస్ బటన్ లో మీకు 1 సెకండ్ నెక్స్ట్ బటన్ లోకి వెళ్ళాక ఈ స్క్రీన్ వస్తుందండి. ఇక్కడ ఈ స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్ లో డిస్క్రిప్షన్ HANA 2023 అనే ఉండే 1 అని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదండి మా సర్వర్స్ 1, 2, 3, 4 సర్వర్స్ ఉన్నాయి కాబట్టి అప్లికేషన్ సర్వర్ ఇది ఇవ్వాలి, ఇన్స్టెన్స్ నెంబర్ ఇవ్వాలి, సిస్టమ్ ఐడి ఇచ్చని కింద నెక్స్ట్ బటన్ లోకి వెళ్ళాలి. ఇక్కడ నెక్స్ట్ బటన్ లోకి వెళ్ళాలి. ఇక్కడ డౌన్ సైడ్ నెక్స్ట్ అని ఉంటుంది, నెక్స్ట్ తర్వాత ఓకే అనాలండి. ఓకే అన్నాక మీకు డెస్క్టాప్ మీదకి వచ్చేస్తుంది ఆటోమేటిక్లీ. HANA 2023 వచ్చేస్తుందండి. మీరు 4 ఇవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ తర్వాత వేరియబుల్ లాగా పక్కనే న్యూ కనెక్షన్ ఉంటుందండి. న్యూ కనెక్షన్ లో నెక్స్ట్ బటన్ లోకి వెళ్ళి మళ్ళీ ఈసీసీ ఐపీ అడ్రస్ ఉంటుంది. డిస్క్రిప్షన్ ఈసీసీ ఐపీ అడ్రస్, సిస్టమ్ నెంబర్ 62, ఇన్స్టెన్స్ నెంబర్, ఈసీసీ, నెక్స్ట్ బటన్ ఓకే. అప్పుడు ఈసీసీ మీకు ఇక్కడ ఈసీసీ HANA వస్తుంది. అలా సర్వర్ కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు డబుల్ క్లిక్ చేసుకోవాలండి. ఇలా డబుల్ క్లిక్ ఈ స్క్రీన్ వస్తుందండి. ఇక్కడ మీకు 100 క్లయింట్ ఉంటుంది. 100, 200, 300, 400 ఏదైనా కావచ్చండి. బేసిస్ వాళ్ళు ఫిక్స్ చేస్తారు రియల్ టైం ప్రాజెక్ట్ లో. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. డబ్ల్యూ క్యాపిటల్ లెటర్ ఉంటుందండి HANA సిస్టమ్ ఎప్పుడు కూడా, ఓన్లీ 1 లెటర్. ఇది ఎండ్ యూజర్ స్క్రీన్ అండి. ఎండ్ యూజర్స్ ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ చేస్తాడు. ఇక్కడ మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తాడు, వెండర్ మాస్టర్ చేస్తాడు, పర్చేజ్ ఆర్డర్ చేస్తాడు, పర్చేజ్ ఇన్ఫో రికార్డ్ చేస్తాడు, కాంట్రాక్ట్ చేస్తాడు, తర్వాత మీకు మైరో ట్రాన్సాక్షన్ చేస్తాడు. మీరు ఏ వెర్షన్ లో వర్క్ చేస్తున్నారో చూడాలంటే సిస్టమ్ స్టేటస్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, డీటెయిల్స్ బటన్ డబుల్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఇన్స్టాల్డ్ ప్రొడక్షన్ వెర్షన్ 2023లో వర్క్ చేస్తున్నాను. ఇదే లేటెస్ట్ వెర్షన్ యూఎస్ మార్కెట్ లో ఉంది. ఇంకా ఏ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్స్ కంప్లీట్ కాలేదు, రోల్అవుట్స్ కొన్ని కంప్లీట్ అయినాయండి. ఈ ప్రాజెక్టులు ఇంకా వెర్షన్ చాలా మంది పెట్టకూడదు, ప్రొఫైల్ 22 పెట్టాలండి. 23లో ఇంకా ఇంప్లిమెంటేషన్స్ కంప్లీట్ కాలేదు. ఇది లేటెస్ట్ వెర్షన్ అట్మోస్ట్. సో ఇది వెర్షన్ లో వర్క్ చేస్తున్నారండి. చూడాలంటే సిస్టమ్ స్టేటస్ ఈ డీటెయిల్స్ బటన్ క్లిక్ చేసి ఇన్స్టాల్డ్ ప్రొడక్ట్ వెర్షన్ అంటే 2023 HANA సర్వీస్ ప్యాక్ ఎడిషన్ అంటారండి. ఇది టీ కోడ్ బాక్స్ అంటారు, ట్రాన్సాక్షన్ కోడ్ బాక్స్. ఎస్ఏపి సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఎస్ఏపిని శాప్ అని పిలవకూడదండి. ఎక్కడ కూడా శాప్ అని పిలిస్తే మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కింద లెక్కండి. ఎస్ఏపిని పిలవాలి. శాప్ లో వర్క్ చేస్తున్నాను అనకూడదండి. ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఎస్ఏపి ఈజ్ ఎన్ ERP ప్రొడక్ట్, ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్ ప్లానింగ్. సో దీన్ని బాక్స్ టీ కోడ్ బాక్స్ అంటారండి. ట్రాన్సాక్షన్ కోడ్ బాక్స్. ఐ కెన్ ఎంటర్ 1 ట్రాన్సాక్షన్ కోడ్ SPRO, SAP ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్. ఇంకోండి ఈ బటన్ ని క్లిక్ చేయండి. ఈ స్క్రీన్ వస్తుందండి. IMG ఇంప్లిమెంటేషన్ గైడ్, డబుల్ క్లిక్. ఈ స్క్రీన్ వస్తుంది. ఇది కన్సల్టెంట్ స్క్రీన్. FI, MM, SD, PP, PM, all consultant will do the configuration in this screen. This is completely consultant screen. నేను యూజర్ అండి, వేరే నా పేరు యూజర్.
ఈ నేను ఎంటర్ చేశాను అనుకోండి ఎస్పీఆర్, యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ అని వస్తుంది. బేసిస్ కన్సల్టెంట్ బ్లాక్ చేసేస్తాడు నన్ను ఎస్పీఆర్ అని. యూజర్ కెన్ యాక్సెస్ ఓన్లీ ఫర్ దిస్ స్క్రీన్, ఓన్లీ దిస్ స్క్రీన్. ఐఎమ్ ఏ కన్సల్టెంట్, ఐ కెన్ యాక్సెస్ దిస్ స్క్రీన్, ఐ కెన్ యాక్సెస్ ఎస్పీఆర్ఓ. ఏ స్క్రీన్ అయినా నాకు యాక్సెస్ ఉంటుందండి కన్సల్టెంట్ గా. ఐఎమ్ ఏ కన్సల్టెంట్. యూజర్ కెనాట్ యాక్సెస్ ఎస్పీఆర్ఓ. ప్రాజెక్ట్ ఇక్కడే చేస్తారు. ఈ బ్లాక్ బటన్స్ ఏమంటారంటే నావిగేషన్ పాత్ అంటారండి. ఈ బ్యాక్ బటన్స్ ని నావిగేషన్ పాత్ అంటారు. ఇప్పుడు స్క్రీన్ నుంచి బ్యాక్ రావాలనుకోండి బ్యాక్ రావాలనుకోండి బ్యాక్. ఈ స్క్రీన్ క్లోజ్ చేయాలనుకోండి, విండోస్ వాళ్ళైతే రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్ లో క్లోజ్ అని ఉంటుంది, మ్యాక్ వాళ్ళైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉంటుంది. మ్యాక్ వాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉంటుంది. డూ యూ వాంట్ టు లాగ్ ఆఫ్? ఎస్. దిస్ ఇస్ ద. ఇప్పుడు మీకు ఈసీసీ కూడా ఇచ్చానండి, డబుల్ క్లిక్ చేస్తాను. వేరే మాకు ఎందుకు సర్వర్స్ 2 ఇచ్చారు వేరే అంటే, మీకు ఇప్పుడు ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఈసీసీలో సపోర్ట్ లోనే మీకు జాబ్ వస్తుందండి. ఎందుకంటే ఈసీసీ నార్మల్ గా డెడ్ లైన్ వచ్చి ఎస్ఏపి వాళ్ళు ఈ ఇయర్ ఎండింగ్ కి ఈసీసీ క్లోజ్ చేయాలని డిక్లేర్ చేశారు. కానీ కొన్ని క్లయింట్స్ రిక్వెస్ట్ చేస్తున్నాయి, హోప్ఫుల్లీ మేబీ నెక్స్ట్ ఇయర్ ఎండ్ వరకు ఈసీసీ మార్కెట్ లో ఉండొచ్చండి. ఈసీసీలో జాబ్ వచ్చింది అనుకోండి, మీకు ఓన్లీ సపోర్ట్ లోనే వస్తుంది. ఇప్పుడు జాబ్స్ అప్లై చేశారనుకోండి, 90% జాబ్స్ అన్ని హనా సిస్టమ్ లోనే వస్తాయి. ఇంప్లిమెంటేషన్ లో కానీ, రోల్అవుట్ లో కానీ, డేటా మైగ్రేషన్ లో కానీ, సపోర్ట్ లో కానీ వస్తాయండి. సో ఇప్పుడు ఈసీసీ సర్వర్ మీకు సెపరేట్ యూజర్ ఐడి పాస్వర్డ్ ప్రొవైడ్ చేసింది. ఫైన్, అది కూడా సేమ్ యాజ్ యూజువల్ గా ఇలాగే ఎంటర్ చేస్తారు. ఇది టీ కోడ్ బాక్స్, సేమ్ టీ కోడ్ అండి. ఎంటర్ చేస్తామండి, ఐఎంజీ ఎంటర్ చేస్తాం. కన్సల్టెంట్ ఇక్కడే కన్ఫిగరేషన్ చేస్తాడు. దీన్నే నావిగేషన్ పాత్ అంటారు. కన్సల్టెంట్ డూ ద కన్ఫిగరేషన్ ఇన్ దిస్ ప్లేస్. యూజర్ కెనాట్ ఎంటర్ దిస్ స్క్రీన్. ఈసీసీకి అనాకి డిఫరెంట్. ఈసీసీ లో వాల్యూమ్ ఆఫ్ డేటాబేస్ మెమరీ, అనా హై వాల్యూమ్ ఆఫ్ డేటాబేస్ మెమరీ. ఈసీసీలో ఎంత డేటానైనా స్టోర్ చేయడానికి లేదండి, అనాలో ఎంత డేటానైనా స్టోర్ చేయొచ్చు. ఈసీసీ క్లౌడ్ తో కనెక్ట్ చేయలేము, అనాని క్లౌడ్ తో కనెక్ట్ చేయలేము. క్లౌడ్ అంటే యూ కెన్ యాక్సెస్ ఎనీ డివైస్ ఇన్ ద వరల్డ్, ఎనీ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. దట్ ఈస్ కాల్డ్ ఈసీసీ టు హనా సిస్టమ్ అండి. అలాగే రియల్ టైం ప్రాజెక్ట్ లో ఏ ఎస్ఏపి కన్సల్టెంట్ అయినా, రియల్ టైం ప్రాజెక్ట్ లో ఏ ఎస్ఏపి కన్సల్టెంట్ అయినా యూజరు ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో చేసుకోవచ్చు, ఫియోరీ అప్లికేషన్ చేయొచ్చండి. అలా ఈసీసీలో చేయటానికి లేదండి. అందుకే వరల్డ్ వైడ్ 2017 నుంచి అనా సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేశారండి మార్కెట్ లో. ఎప్పుడైతే అనా సిస్టమ్ ఇంట్రొడ్యూస్ అయిందో మార్కెట్ లో మోర్ లైఫ్ పెరిగిందండి ఎస్ఏపికి. ఇంకో 15 సంవత్సరాలు మళ్ళీ ఎస్ఏపి డిమాండ్ తగ్గదండి 100%. ఎనీ ప్రాజెక్ట్ ఇన్ ద ఎస్ఏపి రియల్ టైంలో ప్రాజెక్ట్ నార్మల్ గా ఏ ఎస్ఏపి కన్సల్టెంట్ అయినా రియల్ టైంలో ప్రాజెక్ట్ లో సో కన్సల్టెంట్ గా వర్క్ చేయాలంటే రియల్ టైం ప్రాజెక్ట్ లో దీస్ ఆర్ ఆల్ పారామీటర్స్. ఒక ఎస్ఏపి కన్సల్టెంట్ గా ట్రావెల్ స్టార్ట్ చేసినప్పుడు మనం ప్రాజెక్ట్ ప్లేస్ కి వెళ్తామండి. దట్ ఈస్ కాల్డ్ క్లయింట్. క్లయింట్ సైడ్ సో మెనీ పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారండి, వాళ్ళని ఎండ్ యూజర్స్ అంటారండి. ఎండ్ యూజర్స్ అంటారు. మనం కన్సల్టెంట్స్ వాళ్ళ ప్రాజెక్ట్ ప్లేస్ లో వర్క్ చేసి వాళ్ళని ఎండ్ యూజర్స్ అంటారు. ఫైనాన్స్ సైడ్ ఉన్న వాళ్ళు ఫైనాన్స్ అంటారు, ఎంఎం సైడ్ ఉన్న వాళ్ళని మెకానికల్ ఇంజనీర్స్ అంటారు, ప్రొడక్షన్ సైడ్ ఉన్న వాళ్ళని పీపీ అంటారు, హెచ్ఆర్ సైడ్ ఉన్న వాళ్ళని హెచ్ఆర్ అంటారు, మార్కెటింగ్ సైడ్ ఉన్న వాళ్ళని మార్కెటింగ్. దట్ ఆల్ కాల్ ఎస్ఏపి ఎండ్ యూజర్స్. సో ఎండ్ యూజర్స్ అంతా రిపోర్టింగ్ టు ద సూపర్ యూజర్స్. ఎండ్ యూజర్ కి సూపర్ యూజర్ కి ఒక అథారిటీ పర్సన్ ఉంటాడు, అతనే బిజినెస్ యూజర్ అండి. సో మీరు ఐబిఎం, యాక్సెంచర్, డెలైట్, కాగ్నిజెంట్ లో వర్క్ చేస్తున్నారు హైదరాబాద్ లో, వాళ్ళకి క్లయింట్స్ ఉంటాయి. వీళ్ళందరూ థర్డ్ పార్టీ కన్సల్టింగ్ కంపెనీస్ అండి. వీళ్ళకి అన్ని నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉంటాయి. ఐబిఎం, యాక్సెంచర్ కానీ, డెలైట్ కానీ, క్యాప్జెమినీ కానీ, కాగ్నిజెంట్ కానీ. సో దట్ ఈస్ కాల్డ్ క్లయింట్స్ బిజినెస్. సపోజ్ మీరు ఐబిఎం లో వర్క్ చేస్తున్నారు, ఐబిఎం హ్యావ్ క్లయింట్స్, సామ్సంగ్, యాపిల్, పెనాసోనిక్, సోనీ క్లయింట్స్. సో వీళ్ళందరికీ క్లయింట్స్ ఉంటున్నప్పుడు మీరు ఐబిఎం కంపెనీలో రైట్ నో వర్క్ చేస్తున్నారు.
మీ క్లయింట్ వచ్చి యాపిల్ క్లయింట్. యాపిల్ సైడ్ ఫైనాన్స్ సైడ్ వర్క్ చేస్తున్నారు, మెకానికల్ సైడ్ వర్క్ చేస్తున్నారు, మార్కెటింగ్ సైడ్ వర్క్ చేస్తున్నారు, ప్రొడక్షన్ సైడ్ వర్క్ చేస్తున్నారు, అడ్మినిస్ట్రేషన్ సైడ్ వర్క్ చేస్తున్నారు. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఎండ్ యూజర్స్. మీరు కన్సల్టెంట్స్, వాళ్ళ ఎండ్ యూజర్స్. దట్ ఈస్ కాల్డ్ ప్రాజెక్ట్. కన్సల్టెంట్స్ ఎండ్ యూజర్స్ కి ఇంటరాక్షన్ తో ప్రాజెక్ట్ జరుగుతూ ఉంటది. ఎండ్ యూజర్స్ అందరూ కూడా సూపర్ యూజర్ కి రిపోర్టింగ్ చేస్తారు. ఎండ్ యూజర్ సూపర్ యూజర్ కి ఒక అథారిటీ పర్సన్ ఉంటాడు. ఎఫ్ఐకి ఒకళ్ళు, ఎంఎంకి ఒకళ్ళు, ఎస్డికి ఒకళ్ళు, పీపీకి ఒకళ్ళు. దాంట్లోనే బిజినెస్ యూజర్ అంటారండి. దీస్ ఆర్ ఆల్ క్లయింట్స్. బిజినెస్ లో ఆర్కిటెక్చర్ ఇలా ఉంటుంది. సో ఏ ప్రాజెక్టు చేయాలన్నా ఎస్ఏపిలో 4 kind of ప్రాజెక్ట్స్ ఉంటాయండి. వన్ ఈజ్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సెకండ్ వన్ రోల్ అవుట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, థర్డ్ వన్ డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్, ఫోర్త్ వన్ సపోర్ట్ ఆర్ మెయింటెనెన్స్ ప్రాజెక్ట్. అలాగే 4 kind of పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారండి. ఫంక్షనల్ కన్సల్టెంట్స్, వీఆర్ ఫంక్షనల్ కన్సల్టెంట్స్. టెక్నికల్ కన్సల్టెంట్స్, ఎవరైతే ప్రోగ్రామింగ్ కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు టెక్నికల్, దట్ ఈస్ కాల్డ్ అబాబర్స్. మన కంపెనీస్ లో చూస్తూ ఉంటాం సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్, వాళ్ళని ఎస్ఐపిలో బేసిస్ కన్సల్టెంట్స్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ బేసిస్ కన్సల్టెంట్స్. అండ్ ఎస్ఫోరనా సిస్టమ్ లో ఒక 1 more కన్సల్టెంట్ అవసరం. అతనే UI5 Fiori డెవలపర్, బికాస్ యూజర్ ఇంటర్ఫేస్ డెవలపర్. అతనే UI5 Fiori డెవలపర్ అంటారు. ఇలా ఫంక్షనల్, టెక్నికల్, బేసిస్, UI5 Fiori డెవలపర్. ఈసీసీలో ఉన్నప్పుడు ఫంక్షనల్, టెక్నికల్, బేసిస్, UI5 Fiori లేదండి, బికాస్ క్లౌడ్ లేదు కాబట్టి. ఇలా రియల్ టైం ప్రాజెక్ట్ లో 4 kind of పీపుల్, 4 kind of projects, 4 kind of సర్వర్స్. యూఆర్ గోయింగ్ టు ద ప్రాజెక్ట్ ప్లేస్. ప్రాజెక్ట్ లో సర్వర్ లో చేయాలి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, శాండ్ బాక్స్ ఆర్ గోల్డెన్ క్లయింట్. ఐదర్ సమ్ ప్రాజెక్ట్స్ 3 సర్వర్స్ ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. కొన్ని ప్రాజెక్ట్స్ లో 4 సర్వర్స్ ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, శాండ్ బాక్స్ ఆర్ గోల్డెన్ క్లయింట్, బేస్డ్ ఆన్ ద క్లయింట్స్ బిజినెస్. మన కంపెనీ ఇప్పుడు ప్రాజెక్ట్స్ అన్ని కూడా మీకు జాబ్ వస్తుంది. ఇప్పుడు IBM లో కానీ యాక్సెంచర్ లో కానీ జాయిన్ అవుతారు. ఇండియన్ సినారీ ఎలా ఉంటుందంటే, జాయిన్ అయిన వెంటనే యువర్ రిపోర్టింగ్ టు ద HR మేనేజర్. HR మేనేజర్ తీసుకెళ్లి రిసోర్స్ మేనేజర్ కి ఇంట్రొడ్యూస్ చేస్తుంది. ఇండియన్ బిజినెస్ అంతా ఎలా ఉంటుందంటే, ఐటీ ఫీల్డ్ లో SAP ప్రాజెక్ట్స్ అన్ని కూడా డేట్స్ కన్ఫర్మేషన్ కావు. ప్రాజెక్ట్స్ అన్ని కన్ఫర్మేషన్ అయిపోతాయి. ప్రాజెక్ట్స్ వస్తాయని మిమ్మల్ని తీసుకుని ఉంచుకుంటారు. FI ఒక 10 మంది, బేసిస్, ఎబాప్ అందరూ, MM, PP, PM, SD అందరిని ఒక 10 మందిని తీసుకుంటారు. టోటల్ గా ఒక 60-70 మంది బెంచ్ లో పెడతారని తీసుకెళ్ళి. ఇండియన్ US మార్కెట్లో అయితే అలా ఉండదు. తీసుకున్న మన రోజునే ప్రాజెక్ట్ వేసేది, ఎందుకంటే కాస్ట్ కటింగ్ ఉంటుంది అక్కడ. ఇక్కడ ఇండియన్ ప్రాజెక్ట్ సినారీలు అయితే బెంచ్ లో పెడతారు, ఒక సిస్టమ్ యాక్సెస్ ఇస్తారు. సో రిసోర్స్ మేనేజర్ అండర్ లో ఉంటారు. మేబీ నో డేస్ అయితే బెంచ్ సిస్టమ్ ఎక్కువ లేదు, 15 days or 1 month మీకు మెయిల్ వచ్చేస్తుంది. యువర్ ప్రాజెక్ట్ ఈజ్ అసైన్డ్ యాపిల్ క్లయింట్. సో యువర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఈజ్ పీటర్. వరుసగా మెయిల్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో గెట్ టుగెదర్ టీమ్ టుమారో వీఆర్ కండక్టింగ్ మీటింగ్ అని మెయిల్ వస్తుంది. సో అందరూ షార్ప్లీ మీటింగ్ అటెండ్ అవుతారు టుమారో. ప్రాజెక్ట్ మేనేజర్ ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాడు. హాయ్ గైస్, దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్, ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్, వెనిలా ఇంప్లిమెంటేషన్, 5 stages training. So 1 year project, end to end implementation. Project preparation 3 months, business blueprint 3 months, configuration 3 months, testing 2 months, go live and support. 1 year implementation, fresh implementation project. అని ప్రాజెక్ట్ మేనేజర్ డిక్లేర్ చేస్తాడు. ఫైన్, వెల్ అండ్ గుడ్. సో డిక్లేర్ అయిపోయింది, డేస్ అన్ని ఫిక్స్ అయిపోయినాయి. సో నెక్స్ట్ డే నుంచి మీరు సెపరేట్ గా ఎవరి కాల్లో మీ ఎండ్ యూజర్స్ నేమ్స్ తీసుకుని వాళ్ళతో ఇంటరాక్షన్ అవుతారు, మెయిల్ పెడతారు. ఇంక రోజు ఎండ్ యూజర్ తోనే. ఏ ప్రాజెక్ట్ మేనేజర్ ఏ మీటింగ్స్ లోకి రావడండి. ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉంటే తప్ప ఎవ్వరు కూడా మీటింగ్స్ లోకి రావాలి. అంతా కూడా ఏ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ గ్యాదర్ చేయాలన్నా టూలో ఎండ్ యూజర్స్, సిసిలో ప్రాజెక్ట్ మేనేజర్. అది ఎలాగని నేను చెప్తాను. ప్రతి మెయిల్ కమ్యూనికేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ లూప్ లో ఉంటాడు. డిస్కస్ అబౌట్ ఇట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. టుడే ఏ పాయింట్స్ డిస్కస్ చేశారో ప్రతిరోజు మెయిల్ పెట్టాలి.
ప్రాజెక్ట్ మేనేజర్ మొత్తం మెయిల్స్ లో చెక్ చేసుకుంటూ ఉంటాడు. డైరెక్ట్ మీటింగ్స్ కి ఎక్కడా కూడా రావడండి. మెయిల్ కమ్యూనికేషన్ మానిటర్ చేస్తూ ఉంటాడు. సో ఇలా బెస్ట్ ప్రాక్టీస్ ప్రాజెక్ట్స్ అన్ని వరల్డ్ వైడ్ ఎస్ఐపి ప్రాజెక్ట్స్ అన్ని ఇలాగే జరుగుతూ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ ఇదర్ ఆన్ సైట్. మీరు ఆన్ సైట్ ప్రాజెక్ట్ లో ఉండి వర్క్ చేయొచ్చు. యువర్ క్లయింట్ ఈజ్ ఇన్ ఐబిఎం, యువర్ కంపెనీ ఈజ్ ఇన్ ఐబిఎం, యువర్ క్లయింట్ ఈజ్ ఇన్ యాపిల్. కంపెనీ హైదరాబాద్ లో ఉంది, యాపిల్ కంపెనీ. డైరెక్ట్ ఐబిఎం హైదరాబాద్ లొకేషన్ కి పంపించి చేయించవచ్చు. లేకపోతే ఐబిఎం ఆఫీస్ లో కూర్చునే క్లయింట్ వీడియో కాల్ ఆర్ టెలిఫోనిక్ కాల్ ద్వారా ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయొచ్చు. ఇదర్ ఆన్ సైట్ గ్లోబల్ డెలివరీ మోడల్ ఆర్ ఆఫ్ షోర్ గ్లోబల్ డెలివరీ మోడల్లో ప్రాజెక్ట్స్ అన్ని చేస్తూ ఉంటారండి. అర్థమైందండి పాయింట్ నేను చెప్తుంది? కంప్లీట్లీ ఎస్ఐపి టెర్మినాలజీ అండి ఇది. ఒక 1 or 2 days మీకు కొద్దిగా కొత్తగా అనిపిస్తుందండి. 1 or 2 days తర్వాత చాలా ఈజీగా అర్థమైపోద్దండి. సో ఈజీ టు అండర్స్టాండ్. ఆ టెర్మినాలజీ అంతా కూడా కంప్లీట్ గా మీకు ఈజీగా అర్థం అవుతుంది. సో నౌ మీకు ఇప్పుడు ప్రాజెక్ట్ అసైన్ అయిందండి. సో మెయిల్ వచ్చింది, ఈరోజు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అసైన్ అయింది. మనకు వరల్డ్ వైడ్ 4 kind of ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే హెడ్ ఆఫీస్, రోల్ అవుట్ ఇంప్లిమెంటేషన్ అంటే బ్రాంచ్ ఆఫీస్, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటే ఓల్డ్ వెర్షన్ నుంచి న్యూ వెర్షన్ వెళ్తాం, డేటా మైగ్రేషన్ అంటారు. తర్వాత ప్రాజెక్ట్ సపోర్ట్కి వెళ్ళిపోద్ది. ఫైన్. 4 kind of ప్రాజెక్ట్స్ ఉంటాయండి. 3 kind of పీపుల్ ఉంటారు, ఫంక్షనల్, టెక్నికల్, బేసిస్ అండ్ యూఎఫ్ఐ ఫియోరి డెవలప్మెంట్. 4 kind of పీపుల్. 4 kind of సర్వర్స్ ఉంటాయి, డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్, శాండ్ బాక్స్ ఆర్ గోల్డెన్ క్లైంట్. సో మీకు ఇప్పుడు ఈ రోజు ప్రాజెక్ట్ అసైన్ అయింది. మీ ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చి పీటర్. మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ మేనేజర్ దగ్గర మెయిల్ ఐడీస్ తీసుకుంటారు. క్లయింట్ సైడ్ ఉన్న ఎంఎం సైడ్ యూజర్స్ మెయిల్ ఐడీస్ తీసుకుని 2లో అందరు యూజర్స్ కి, సిసిలో ఎవరైతే ప్రాజెక్ట్ మేనేజర్ పేరు ఉందో పీటర్, డిస్కస్ అబౌట్ ఇట్ వర్క్ షాప్స్ అని మెయిల్ పెట్టి అందరినీ మీటింగ్కి రమ్మంటారు. ఈరోజు షార్ప్లీ 9 o'clock. ఫైన్. షార్ప్లీ 9 o'clock అందరు మీటింగ్ వచ్చేస్తారండి. వచ్చిన వెంటనే మీరు అడుగుతారు వాళ్ళని, రైట్ నో మీ క్లయింట్ యాపిల్, మీరు ఐబిఎం లో వర్క్ చేస్తున్నారు. ఐబిఎం మెయిల్ ఐడి ఉంటుంది, యాపిల్ క్లయింట్ మెయిల్ ఐడి ఉంటుంది. క్లయింట్ మెయిల్ ఐడి అండ్ కంపెనీ మెయిల్ ఐడి. వెంటనే మీరు షార్ప్లీ మీటింగ్ రమ్మని మీటింగ్ వస్తారండి. మీటింగ్కి వచ్చిన వెంటనే అందరినీ యూజర్స్ని వాట్ ఈజ్ యువర్ కంఫర్టబుల్ టైం అని అడుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీ ఇప్పుడు యాపిల్ కంపెనీ ఇప్పుడు వరాకిల్ సిస్టమ్ లో ఉంది, ఎస్ఐపిలో లేదు. వాళ్ళు ఎస్ఐపికి రావాలనుకుంటున్నారు. వరాకిల్ నుంచి ఎస్ఐపికి రావాలంటే టోటల్ టైం స్పెండ్ చేయరు, ఎందుకంటే వరాకిల్ సపోర్ట్ చేయాలి వాళ్ళు అప్ టు ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ అయిన దాకా. సో టోటలీ ఒక 2-3 hours టైమే స్పెండ్ చేస్తారు, అంతకు మించి టైం స్పెండ్ చేయరు. రిమైనింగ్ టైం అంతా వరాకిల్ సపోర్ట్ కి టైం స్పెండ్ చేస్తారు. అప్ టు ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ అయిన దాకా ఎస్ఐపికి ఓన్లీ 2 or 3 hours, అంతకు మించి టైం స్పెండ్ చేయకూడదు. దీన్ని ఏమంటారంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటారండి. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అదే ప్రాజెక్ట్ ప్రిపరేషన్. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ కానీ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ కానీ 2 stages. 1 is in యాజ్ ఇస్ అనాలిసిస్, సెకండ్ 1 to be అనాలిసిస్. మీరు ఏది రాసుకోకలేదు, నేను డాక్యుమెంట్స్ అన్ని ఇస్తానండి. మీరు చెప్పింది జాగ్రత్తగా అంటే సరిపోతుంది. మీరు ఈ రికార్డింగ్ నే యాక్సెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రికార్డింగ్ జాగ్రత్తగా 1కి 2 సార్లు వినాలి. 1, 2, 3 రికార్డింగ్ 2 times వినాలండి. మొత్తం ప్రాజెక్ట్ రిలేటెడ్ టెక్నాలజీ ఉంటుంది రికార్డింగ్స్. సో మీరు కంపల్సరీ మీటింగ్ లో మీరు క్లయింట్ ని షార్ప్లీ ఈరోజు మీటింగ్ వస్తాడండి క్లయింట్ 9 o'clock. వాట్ ఈజ్ యువర్ కంఫర్టబుల్ టైం అని అడుగుతారు క్లయింట్ ని. 9 to 12 o'clock. ఫైన్. మాకు మార్నింగ్ సపోర్ట్ ఏమి లేదు, పెద్ద ఇష్యూస్ ఉండవు. మాకు లంచ్ తర్వాత సపోర్ట్ ఇష్యూస్ వస్తాయి. మేము మార్నింగ్ అవైలబిలిటీ 9 to 12 o'clock. అందరూ మీటింగ్ వచ్చేస్తారు ఈరోజు 9 to 12 o'clock. ఒక 10 members ఉన్నారు అనుకోండి క్లయింట్ సైడ్ ఎంఎం, ఆ 10 members మీటింగ్ వచ్చేస్తారు. ఎండ్ యూజర్స్ మీటింగ్.
ప్రాజెక్ట్ మేనేజర్ కానీ మేనేజ్మెంట్ పీపుల్ కానీ ఎవరు మీటింగ్ లోకి రారండి. ఏది జరిగినా మెయిల్ కమ్యూనికేషన్ లో జరుగుతుంది, అంతా మెయిల్స్ లోనే మానిటర్ చేస్తారు. సో మీరు అడుగుతారండి క్లయింట్ ని, మా కరెంట్ ఒరాకిల్ సిస్టమ్ లో బిజినెస్ ప్రాసెస్ ఏంటి, ఎంఎం సైడ్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. అదే యాజ్ ఇస్ అనాలిసిస్ అంటారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాసెస్ నోట్ చేసుకుంటారు. మీరేం క్వశ్చన్స్ వేయరు, ఎందుకంటే వాళ్ళ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పింది మనం రాసుకోవటమే. వాళ్ళు రోజు ఒక 10 పాయింట్స్ అని చెప్తారు. టీ బ్రేక్ ఉంటుంది, కాఫీ బ్రేక్ ఉంటుంది 3 hours లో, ఫైన్, వెల్ అండ్ గుడ్. 3 hours మీటింగ్ అయిపోయింది. ఈ రోజు ఒక 15 పాయింట్లు డిస్కస్ చేశారు. 12 o'clock అయిపోయింది, లంచ్ టైం అయిపోయింది, వాళ్ళు లంచ్కి వెళ్ళిపోయారు. తర్వాత మీరు కూడా లంచ్కి అయిపోయింది. లంచ్ అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారు వేరంటే, వాళ్ళ కరెంట్ వాళ్ళ ఆఫీసులో డెస్క్ టాప్ దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళ ప్లేస్లోకి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తారు. వేరా ఏం చేస్తారు? వేరా ఒరాకిల్ సపోర్ట్ చేయాలి కదా, నాట్ ఓన్లీ ఫర్ ఎస్ఐపి. ఎస్ఐపి కంప్లీట్ అయిన సిస్టమ్లో ఏమి రాదు. ఒరాకిల్ కరెంట్ సిస్టమ్ ఒరాకిల్ సపోర్ట్ చేయాలి వాళ్ళు. మీ ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ అయిన దాకా ఎస్ఐపి. సో ఒరాకిల్ సపోర్ట్ చేసుకుంటాం, ఫైన్. ఆ వర్క్ చేసుకుంటానే డైలీ 2 hours మీటింగ్ కండక్ట్ చేస్తారు. సో అలా ప్రాజెక్ట్ రన్ అవుతూ ఉంటుంది. దాన్ని యాజ్ ఇస్ అనాలిసిస్ అంటారు. వాళ్ళు చెప్పిన ప్రాసెస్ ని మనం వింటమే, దాన్నే యాజ్ ఇస్ అనాలిసిస్ అంటారు. ఫస్ట్ 1 week ప్రాసెస్ చెప్తూ ఉంటారు, మనం వినొచ్చండి. ప్రతి దాన్ని విన్నాక మార్నింగ్ మీటింగ్ అయిపోయింది, వాళ్ళు ఒరాకిల్ సిస్టమ్ సపోర్ట్కి వెళ్ళిపోయారు. ఏదైతే డిస్కస్ చేశారో క్లయింట్, దానికి ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారండి మీరు. దాన్ని ఏమంటారండి? MOM, మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారండి. మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు. ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి, మినిట్స్ ఆఫ్ మీటింగ్ ప్రిపేర్ చేసి ఆ రోజే క్లయింట్కి ఫార్వర్డ్ చేస్తారు. 2లో ఎండ్ యూజర్స్ అందరూ, CCలో MOM డిస్కషన్, ఐ హాల్ ప్లీజ్ ఫైండ్ ద MOM అటాచ్మెంట్, కైండ్లీ కన్ఫర్మ్ ఇట్ అని మెయిల్ పెడతారు. షార్ప్లీ మెయిల్ వెళ్ళిపోద్ది, ఓపెన్ చేసి చూస్తారు ఏం డిస్కస్ చేసాం, అన్ని పాయింట్లు ఉన్నాయి లేదని. దాన్నే MOM అంటారు. అర్థమైందండి? అర్థమైందా? ఎస్ సార్. సో MOM అనేది ఎందుకు ప్రిపేర్ చేయాలండి అసలు రియల్ టైం ప్రాజెక్ట్ లో? It's a minutes of meeting that we need to mention. So whatever the points that were discussed during the meeting, it is evidential document that between. ఎందుకంటే మేనేజ్మెంట్ పీపుల్ ఎవరో కూడా మీటింగ్స్ లోకి రారు. ఇట్స్ ఎ లీగల్ ప్రూఫ్ ఆఫ్ ద డాక్యుమెంట్. యూ అండ్ క్లయింట్ ఏం డిస్కస్ జరిగిందో ఇట్స్ ఎ లీగల్ ప్రూఫ్. ఎవ్రీడే మీటింగ్ అయిపోయినంటే MOM ప్రిపేర్ చేయాలి. ఇట్స్ ఎ లీగల్ ప్రూఫ్ ఆఫ్ ద డాక్యుమెంట్. అలా రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఎంత టైం ఉంటుందండి? 1 week ఉంటుందండి. తర్వాత యాజ్ ఇస్ అనాలిసిస్ అయిపోయి నెక్స్ట్ ఏంటండి? 2B అనాలిసిస్ అండి. 2B అనాలిసిస్ లో మీరు క్వశ్చన్స్ అయితే మొదలెడతారండి. హౌ మెనీ ప్లాన్స్ యూ హ్యావ్, హౌ మెనీ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ యూ హ్యావ్, హౌ మెనీ స్టోరేజ్ లొకేషన్స్ యూ హ్యావ్ అని మీరు క్వశ్చన్స్ అయితే చాలు. యాజ్ ఇస్ అనాలిసిస్ లో మీరు క్వశ్చన్స్ ఏరా వేరా అని అడుగుతారు మీరు. నో, క్లయింట్ ని ఏం చెప్తారంటారు, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ వాళ్ళకే తెలుస్తుంది, మీకు తెలియదు కదా. మరి 2B అనాలిసిస్ లో వాళ్ళు వేసిన క్వశ్చన్స్ కి ఆన్సర్సే కాకుండా మీరు హౌ మెనీ ప్లాన్స్ యూ హ్యావ్, హౌ మెనీ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ యూ హ్యావ్, హౌ మెనీ స్టోరేజ్ లొకేషన్స్ యూ హ్యావ్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డీటెయిల్గా అడుగుతారండి. దాన్నే 2B అనాలిసిస్ అంటారు. అలా టోటల్ గా 1 month, 2 months, 3 months చేసుకోవచ్చు. అర్థమైందండి? అర్థమైందా? ఎస్ సార్. పాయింట్స్ డిస్కస్ చేయటం, డిస్కస్ చేసిన పాయింట్స్ ని వచ్చాక ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకోవడం, క్లయింట్ కన్ఫర్మేషన్ తీసుకోవడం, మినిట్స్ ఆఫ్ మీటింగ్ డెస్క్టాప్ మీద ఒక MOM ఫోల్డర్ నోట్ క్రియేట్ చేసుకుని మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఫోల్డర్ 1, ఫోల్డర్ 2, ఫోల్డర్ 3 అని డాక్యుమెంట్ నోట్ మెయింటైన్ చేసుకోవాలండి. డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ కూడా ఒక ఆర్ట్ అండి. ఇప్పుడు పడితే అప్పుడు డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకుందాం అంటే రాదండి, అది ప్రాక్టీస్ తోనే వస్తుంది. అలా MOM ప్రిపేర్ చేసుకోవాలి. మీన్ వైల్ ఎండ్ యూజర్ వర్క్ చేస్తూ ఉంటాడండి. మీ డిస్కషన్ ఏం జరిగినా ఇక్కడ అదర్ యూజర్స్ ఉంటారు కదా,
వాళ్ళ ఇతర యూజర్స్ ఇక్కడ వర్క్ ని చేస్తూ ఉంటారు. సో ఇలా రియల్ టైం ప్రాజెక్ట్ లో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months ప్రాజెక్ట్ ప్రిపరేషన్. తర్వాత నెక్స్ట్ అండి బిజినెస్ బ్లూ ప్రింట్ అండి. బిజినెస్ బ్లూ ప్రింట్ అంటే ఏంటండి? డీటెయిల్ డాక్యుమెంటేషన్. ఏదైతే 2B అనాలిసిస్ ఉంటుందో దాన్ని డీటెయిల్ గా డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడం అండి. దాన్నే బిజినెస్ బ్లూ ప్రింట్ అంటారండి. బిజినెస్ బ్లూ ప్రింట్. మార్నింగ్ 3 hours రిక్వైర్మెంట్ చేశారు, లంచ్ తర్వాత 1 hour MOM ప్రిపేర్ చేశారు, ఇంకా టైం ఉంటుంది. ఫస్ట్ మంత్ నుంచి బ్లూ ప్రింట్ రెడీ చేసేసుకోవచ్చు. మీరు తయారు చేసుకుని మీ దగ్గరే ఉంచుకుంటారు. బ్లూ ప్రింట్ ఎవరికి ఫార్వర్డ్ చేయరు. ఫ్రీగా ఉన్నప్పుడు దాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి, మాడిఫై చేసుకుంటూ ఉండాలి. అది బేస్ చేసుకుని డీటెయిల్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు. సేల్స్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్, ప్లాంట్ అంటే ఏంటి, ఫిజికల్ లొకేషన్ ఆఫ్ ద ఫ్యాక్టరీ, వన్ ప్లాంట్ రిక్వైర్ బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్, ప్లాంట్ నేమ్, దిస్ ఇస్ సో అండ్ సో ప్లాంట్ అడ్రస్, అలా బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేయాలి. దాన్ని ఏమంటారండి? 2B అనాలిసిస్ అంటారు. 2B అనాలిసిస్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months, బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months టైం ఉంటుంది. టాస్క్ బేస్ అండి, అంతా కూడా టాస్క్ బేస్ ఉంటుంది. పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూషన్ చేసుకుంటే ప్రాబ్లం గా ప్లాన్డ్ గా ఎనఫ్ టైం అండ్ మోర్ దెన్ ఎనఫ్ టైం. సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months, బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months. So your all documents in the business blueprint stage. So they need to check everything is fine. They put it in the document folder. Project preparation, business blueprint ni 6 months documentation folder ni మనం తీసుకెళ్ళి ఎండ్ యూజర్ ఏం చేస్తారండి? బిజినెస్ బ్లూ ప్రింట్ సైన్ అప్ అయిపోయిన వెంటనే వాళ్ళ దగ్గర ఒక కాపీ ఉంచుకుని ఒక కాపీ మీకు పంపిస్తారండి. అదే బ్లూ ప్రింట్ సైన్ అప్ అంటారండి. బిజినెస్ బ్లూ ప్రింట్ సైన్ అప్ అంటారండి. వేరే టైం పడుతుంది కదా వేరే అన్నా అంటే వాట్ ఆర్ ఆల్ ద ఛాలెంజెస్ ఫేస్ ఇన్ SAP అంటే బిజినెస్ బ్లూ ప్రింట్ ఈజ్ ఛాలెంజింగ్ విధంగా SAP ప్రాజెక్ట్ లో బిజినెస్ బ్లూ ప్రింట్ సైన్ అప్ చేయించడం ఛాలెంజింగ్ అండి. సో బిజినెస్ బ్లూ ప్రింట్ సైన్ అప్ అయిపోయింది. సో US ట్రావెలింగ్ వాళ్ళు US ట్రావెలింగ్ ఉంటుంది, యూరోప్ ట్రావెలింగ్ వాళ్ళు యూరోప్ ట్రావెలింగ్. US ట్రావెలింగ్ అనేది జెన్యూన్ అండి, యూరోప్ ట్రావెలింగ్ అనేది జెన్యూన్ నోబడీస్. అలా ట్రావెలింగ్ వీసా స్టేటస్ అనేవి ఉండి ట్రావెలింగ్ వీసా ట్రావెల్ చేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ 3 months రిక్వైర్మెంట్ చేస్తారు, 3 months బిజినెస్ బ్లూ ప్రింట్ సైన్ అప్ చేస్తారు. అక్కడతో 6 months ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందండి. తర్వాత థర్డ్ స్టేజ్ ఏంటండి సార్? రియలైజేషన్ స్టేజ్ అండి. వరల్డ్ వైడ్ ఈ 5 stages మెథడాలజీ అనేది ECC ప్రాజెక్ట్ లో ఏమంటారండి? ASAP మెథడాలజీ సిస్టమ్, యాక్సలేటరీ మెథడాలజీ సిస్టమ్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months, బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months, కన్ఫిగరేషన్ 3 months, SIT 15 days, UAT 45 days, go live and support 1 month, totally 1 year project. Acceleratory SAP methodology system, end-to-end implementation, greenfield implementation, vanilla implementation. These are all same kind of process. ఎవరైనా ఏ ప్రాజెక్ట్ అయినా ఇంప్లిమెంటేషన్ ఇలాగే చేయాలి. ఇప్పుడు ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months అయింది, బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months అయింది, ఇప్పుడు కన్ఫిగరేషన్ స్టార్ట్ చేయాలి. అది 7th month లో. కన్ఫిగరేషన్ స్టార్ట్ చేయాలంటే 3 servers కావాలి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ యూజర్ ఐడి పాస్వర్డ్ తో మీరు ఓపెన్ చేసి మీరు ప్లాంట్, క్రియేషన్ ఆఫ్ ప్లాంట్, లొకేషన్, స్టోరేజ్ లొకేషన్, పర్చేసింగ్ ఆర్గనైజేషన్ అన్ని కూడా క్రియేట్ చేయాలి. క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ అడుగుతుందండి, TRN నెంబర్ అంటారు. మీరు ఏదైతే క్రియేట్ చేస్తున్నారో దానికి సంబంధించి TRN నెంబర్ మెయింటైన్ చేసుకోవాలండి. దట్ ఈస్ కాల్డ్ రియలైజేషన్ స్టేజ్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటారు. ప్రాజెక్ట్ ప్రిపరేషన్, బిజినెస్ బ్లూ ప్రింట్, రియలైజేషన్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అంటారు. చాలా కంపెనీస్ లో ప్రాజెక్ట్ రియలైజేషన్ స్టేజ్ లో కన్ఫిగరేషన్ ని మనం డెవలప్మెంట్ సర్వర్ లో చేసినప్పుడు చాలా స్లోగా స్మూత్ గా చేసుకోవచ్చు, ఎందుకంటే ఎనఫ్ టైం ఉంటుంది అక్కడ.
సో రియలైజేషన్ స్టేజ్ లో కన్ఫిగరేషన్ చేసాక అది ఎక్సెల్ షీట్ లో మెయింటైన్ చేస్తాం. మీరు ఆల్రెడీ కొంతమంది చేసే ఉంటారు. డిఫైన్ కంపెనీ మెయింటైన్ టు ద ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్, అలా మెయింటైన్ చేసినప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ని ఎక్సెల్ షీట్ లో మెయింటైన్ చేయాలండి. అలా రియల్ టైం ప్రాజెక్ట్ లో మెయింటైన్ చేసిన ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ లో ఆల్మోస్ట్ 220, 230 200 ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్లు ఉంటాయండి రియల్ టైం ప్రాజెక్ట్ లో. సో ఆ కన్ఫిగరేషన్ అంతా డెవలప్మెంట్ నుంచి క్వాలిటీ సర్వర్ ట్రాన్స్ఫర్ చేస్తారండి బేసిస్ కన్సల్టెంట్ విత్ అప్రూవల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మేనేజర్. అప్పుడు క్వాలిటీ సర్వర్ లో టెస్టింగ్ జరుగుతుందండి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months, బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months, కన్ఫిగరేషన్ 3 months, అండ్ ఫైనల్ ప్రిపరేషన్ SIT 15 days, UIT 2.5 months. సో ఇలా మీ కన్ఫిగరేషన్ అంతా డెవలప్మెంట్ నుంచి క్వాలిటీ సర్వర్ మూవ్ అయిపోతుంది. అక్కడ 4th స్టేజ్ స్టార్ట్ అవుతుందండి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months, బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months, కన్ఫిగరేషన్ 3 months, అండ్ 4th స్టేజ్ ఫైనల్ ప్రిపరేషన్. ఫైనల్ ప్రిపరేషన్ లో మీరు కన్సల్టెంట్, FI కన్సల్టెంట్ కూర్చుని ఇంటిగ్రేషన్ చేస్తారండి. దాన్నే సిస్టమ్ ఇంటిగ్రేషన్ అంటారు, SIT. టాప్ ఒక వన్స్ అపాన్ ఎ టైంలో ఇది టాప్ మోడల్ అండి. సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే టైం కూడా ఉండదండి. SIT, FISD ఇంటిగ్రేషన్, VKOA, VKOC అనే ట్రాన్సాక్షన్ గోల్లో ఇంటిగ్రేట్ చేస్తారండి. దాన్ని సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు. సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అర్థమైందండి. సో ఎవరో చేస్తారండి సిస్టమ్ ఇంటిగ్రేషన్? FIMM, FISD, FIHR. FIMM ఇంటిగ్రేషన్ OBYC, FIHR OBYE, FISD VKOA. ట్రాన్సాక్షన్ గోల్లో SID చేస్తారు. మొత్తం ఎంత టైం ఉంటుందండి SID? 2 weeks. తర్వాత UAT. నేను చెప్పిన ప్రాసెస్లన్నీ వర్క్ అవుతున్నా లేదో మీరు కూడా క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏంటంటే హౌ టు క్రియేట్ మెటీరియల్ మాస్టర్, వెండర్ మాస్టర్, పర్చేజ్ ఇన్ఫో రికార్డ్, సోర్స్ లిస్ట్, కోటా అరేంజ్మెంట్, కాంట్రాక్ట్, షెడ్యూలింగ్ అగ్రిమెంట్, రిక్వెస్ట్ ఫర్ కొటేషన్, పర్చేజ్ రిక్విషన్, పర్చేజ్ ఆర్డర్, ట్రాన్సాక్షన్ డేటా, మిగో, మైరో. ప్రాజెక్ట్ ఈస్ గో లైవ్ సపోర్ట్. అర్థమైందండి. అలా UAT, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. అలా 9th month లో UAT చేసాక ఎంత మంత్ లో అలా చేసాక UATని మీ కన్ఫిగరేషన్ అంతా పర్ఫెక్ట్ అయిపోతే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ మీద సైన్ చేస్తారు యూజర్. దాన్ని యూజర్ అంగీకారంతో జరిగే టెస్టింగ్ అంటారండి. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటారు. అలా వరల్డ్ వైడ్ 1 year ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months చేస్తారు. డీటెయిల్ డాక్యుమెంటేషన్ బ్లూ ప్రింట్ 3 months, అక్కడే 6 months అవుద్ది. తర్వాత కన్ఫిగరేషన్ చేస్తారు 3 months, 9 months అవుద్ది. అండ్ ఫైనల్ ప్రిపరేషన్ SIT UAT 2 months, 11 months అవుద్ది. తర్వాత మీ కన్ఫిగరేషన్ అంతా టెస్టింగ్ అయిపోయాక క్వాలిటీ నుంచి ప్రొడక్షన్కి వెళ్ళిపోద్ది. అక్కడ ఫైనల్ బ్యాలెన్సెస్ ఏదైనా ఉంటే అప్లోడ్ చేస్తారు. దాన్నే మన SAP MM లో ఫైనల్ బ్యాలెన్స్ ఏముంటాయండి? ఇన్వెంటరీ బ్యాలెన్సెస్, స్టాక్ బ్యాలెన్సెస్, బ్యాలెన్స్ అన్ని అమౌంట్స్ అన్ని ఎక్సెల్ షీట్ లో పెట్టి ఎబాపర్కి ఇస్తారండి. ఎబాపర్ BDCR LSMW అప్లోడ్ చేస్తాడండి. వేరే BDCR LSMW మనం అప్లోడ్ చేయొచ్చు కదండి యాజ్ యూ విష్. బట్ ఏది కూడా ప్రాజెక్ట్ లో మనకి ఏది కూడా ముట్టుకోకూడదండి. ఎందుకంటే ఎవరు చేసి పని వాళ్ళు చేయాలి. మనకి పరిచయం ఉన్న కొన్ని మనం చేయకూడదు. బట్ అయితే వాళ్ళు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ వాళ్ళు అప్లోడ్ చేస్తే ఏదైనా ప్రోగ్రామ్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని కూడా అప్లోడ్ చేయాలనుకుంటే అబాపర్ హెల్ప్ కూడా తీసుకున్నాక BDC అప్లోడ్ చేశాక ఇట్ ఈస్ లైవ్. సో ఇలా రియల్ టైం ప్రాజెక్ట్ లో వరల్డ్ వైడ్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months, బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months, కన్ఫిగరేషన్ 3 months, గో లైవ్ అండ్ సపోర్ట్
1 month. అప్పుడు మీరు ఏదైతే టెస్టింగ్ అయిపోయిందో ఆ టెస్టింగ్ మీద యూజర్స్ కి ట్రైనింగ్ ఇస్తారండి. మెటీరియల్ మాస్టర్ ఎలా క్రియేట్ చేయాలి, పర్చేజ్ ఆర్డర్ ఎలా చేయాలి, వెండర్ మాస్టర్ ఎలా చేయాలి, పర్చేజ్ రిపోర్ట్ రికార్డ్ ఎలా క్రియేట్ చేయాలో యూజర్ సపోర్ట్ ఇస్తారు. దాన్ని పోస్ట్ గో లైవ్ సపోర్ట్ అంటారు. ఏదైతే దేని మీద సపోర్ట్ ఇచ్చారో యూజర్ వరల్డ్ వైడ్ కన్ఫిగరేషన్ అంతా జరిగి ఉంటుంది కాబట్టి సో ఏ మాస్టర్ డేటా క్రియేట్ చేయాలన్నా యూజర్ విల్ డూ ద ట్రాన్సాక్షన్స్ అండ్ పోస్టింగ్స్. సో సపోర్ట్ ఎలా చేయాలి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. ఒక ఇష్యూ వచ్చింది లెవెల్ 3, సపోజ్ యూజర్ టెస్ట్ చేసి చూస్తాడు, దాన్ని యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటారండి. ఏదైతే టెస్టింగ్ చేశారో యూజర్ ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు, దాన్ని ఎండ్ యూజర్ మాన్యువల్ అంటారు. ఎండ్ యూజర్ మాన్యువల్ కి మీరు ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలి. ఆ డాక్యుమెంట్ ని ఎండ్ యూజర్ డాక్యుమెంట్ అంటారు. క్లయింట్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఎండ్ యూజర్ డాక్యుమెంట్, ఎండ్ యూజర్ డాక్యుమెంట్. అక్కడితో సక్సెస్ఫుల్లీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్టు. ఇలా వరల్డ్ వైడ్ ఎస్ఐపి ప్రాజెక్ట్స్ అన్ని కూడా 5 స్టేజెస్ తో 1 year ప్రాజెక్ట్స్ తో వరల్డ్ వైడ్ ఇలాగే రన్ అవుతున్నాయి. దట్ ఈస్ కాల్డ్ ఏఎస్ఏపి మెథడాలజీ. ఎప్పుడు కూడా ఏఎస్ఏపి అంటే యాక్సలేటరీ ఎస్ఐపి మెథడాలజీ సిస్టమ్ అనాలి. అర్థమైందండి? ఏమన్నా అర్థమైందా? Yes, sir. దిస్ ఈస్ ద రియల్ టైం ప్రాజెక్ట్ లో ఒక కన్సల్టెంట్ గా ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అసైన్ అయ్యాక ఈసీసీ 2003 నుంచి 2017 వరకు ప్రాజెక్ట్స్ అన్ని ఇలాగే చేస్తాం ఆల్మోస్ట్. దిస్ ఈస్ కాల్డ్ వరల్డ్ వైడ్ ఎస్ఏపి బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ ద వరల్డ్. ప్రాజెక్ట్స్ అన్ని ఇలాగే చేయాలి. ఇట్స్ ఎ లీగల్ ప్రొసీజర్ అండి. అందరూ ప్రాజెక్ట్స్ ని ఇలాగే చేయాలి. అదర్ దాన్ దట్ వేరే ప్రాక్టీస్ అనేది చేయకూడదు. ASAP methodology stands for Accelerated. accelerated SAP methodology.